అది చూడండి, ఇట్లా ఇంట్లోకి వచ్చిన అంతే మళ్ళీ అల్లరి స్టార్ట్ అయింది. చాలా ఉంటాయి ఇంకా అంతే. అవి చూడండి మళ్ళీ ఒకటి వచ్చింది. పైన ఇట్లాంటి నైవేద్యం తినే పెట్టలే పైన ఉన్నాయి. నేను అరుణానందగిరి ఈరోజు మనం చిక్కుడుగాయ కర్రీ వండుకుందాం. దీనికోసం అయితే చూడండి, ముందుగా ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర వేసిన అంతే, మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి చూద్దామండి. చిక్కుడుగాయలు పొద్దున్నే తెంపి ఉడకబెట్టిన. ఇక చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఎప్పుడు చేసినట్టే అల్లం పేస్టు రెడీగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు 4 వేసి దంచిన. ఇక చిక్కుడుగాయలు చూడండి, పొద్దున్నే ఏదో ఒకటి వినుకుంటూ 10కు అట్లా ఉడకబెట్టిన. ఇప్పుడు ఇక రైస్ అయింది. ఇప్పుడు ఇది చేస్తున్నా. పసుపు వేసుకుందాం. తర్వాత ఇక కొత్తిమీర మెంతి కట్ చేసి పెట్టిన. ఇక చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా. వేసిన తర్వాత ఇక ఇట్లా కలపాలి. కొంచెం ఉల్లిగడ్డలు బ్రౌన్ వచ్చేటట్టు, మొత్తం రాకముందే కొంచెం ఫ్రై అయ్యి బ్రౌన్ వస్తున్నాయి అన్న టైంలో మనం చిక్కుడుకాయలు వేయాలి. మంచి టేస్ట్ ఉంటుంది, అందుకే చూపిస్తున్నా. చాలామంది అన్ని రకాలుగా వండుతూనే ఉంటారు, కానీ మాకు తెలియదా అని అనిపిస్తుంది. కాకపోతే ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న 100 మంది చూస్తే 100 మందిలో ఒకసారి ట్రై చేద్దామని అనిపిస్తాయి కదా, అందుకని కొత్తిమీర మెంతి. అసలు కరోనా రాకముందు మనం చేతులు కడుగుడు అంటే ఎక్కువ సార్లు ఇట్లా నిమిషం కడగాలని ఆలోచన. అట్లా మనం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు కడుగోం, బయటకు వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత కడుక్కునేటోళ్ళం. ఇక అప్పటి నుండి ఏది ముట్టినా వెంటనే చేతులు కడుక్కునుడే పని అన్నట్టు అయిపోయింది. ఆఖరికి కొత్తిమీర మెంతి కూడా మనం ఇట్లా నూనెలో ఫ్రై చేసుడు కూడా అప్పుడే ఎక్కువ అయిపోయింది. నేను తర్వాత పైనుండి జల్లుడు అనేది తక్కువ చేసేసిన. ఇక అట్లా ఒక్కొక్కటి వచ్చిన తర్వాత ఒకటి మనకు జ్ఞానోదయమైనట్టు అవుతుంది. ఇక ఇప్పుడు ఉడకబెట్టుకుని ఉంచిన చిక్కుడుకాయలు వేసేద్దాం. కొన్ని వాటర్ వేసి ఉడకబెట్టిన. ఇంట్లో ఉన్న వాటర్ కూడా మళ్ళీ ఇప్పుడు కర్రీలు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉంటే. ఈ చిక్కుడుకాయలు అయితే మనకు ఇంటి దగ్గరికి అమ్మస్తారు కదా కూరగాయలు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఒక చిక్కుడు చెట్టు పెట్టుకొని అవి తీసుకొచ్చి అమ్ముతారు అట్లా. ఇక వాళ్ళు మందేయ్యరు. మనం మార్కెట్లో కొంటే మాత్రం వాళ్ళు బిజినెస్ కోసమే పెడతారు కాబట్టి చిక్కుడు చెట్టుకు కూడా మందేస్తారు. ఇవి ఈజీగా ఉడికిపోతాయి, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇవాళ ఆమె దగ్గర ఓన్లీ ఇట్లా గింజలు కూడా ఉండే, ఆ గింజలు కూడా కొందరు పోపేసుకొని తింటారు. నేను కర్రీ కోసమని ఇది కొన్నా. మంచిగా ఉంటుంది చిక్కుడుకాయ. టమాటా చిక్కుడుకాయ, ఉట్టి చిక్కుడుకాయ 2 రకాలు వండుకోవచ్చు. ఇక ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిద్దాం. అప్పుడు ఉప్పు కారం వేద్దాం. ఈ చిక్కుడుకాయలు కొంచెం నూనెలా ఫ్రై అయినట్టు అవుతాయి. అయిన తర్వాత అప్పుడు కారం ఉప్పు వేద్దాం. ఈ గిన్నె మనకు స్టీల్ కుక్వేర్ ఉంది కదా, అందులో వేసుకోవచ్చు. కాకపోతే ఇంట్లో వేస్తున్నంత టేస్ట్ ఉంటలేదు, అందుకని నేను ఇది పెట్టిన. కంపల్సరీ బెండకాయ పులుసు, శామగడ్డల పులుసు, తర్వాత వంకాయ టమాటా, ఈ చిక్కుడుకాయ, ఆలుగడ్డ టమాటా ఇంట్లో వేస్తే ఉన్నంత టేస్ట్ అందులో ఉండదు. మరి ఎందుకో రీజన్ అంత తెలియదు, కానీ అట్లా అందుకే ఇంట్లో చేసిన. ఇప్పుడు ఇది మూత పెడదాం. మూత పెట్టి మనం ఇవి ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. చూడండి, టమాటాలు చిక్కుడుకాయలు కొన్నా ఆమె దగ్గరనే, కూరగాయలు ఆమె దగ్గర కొన్నా. ఇవి దూర పండ్లలాగా ఉన్నాయి కదా, చట్నీ పెడితే బాగుంటుందని కడిగి ఆరబెట్టి ఉంచిన పొద్దున్నే. ఇట్లాంటి పనులన్నీ మనం బ్రేక్ఫాస్ట్ కాగానే చేస్తే ఇక ఇప్పుడు లంచ్ టైం వరకు రెడీగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుడే, టమాటాలను ఉడకబెట్టుడు కాబట్టి కడిగినాం, ఆరిపోయినాయి. తడి ఉన్నా ఏం కాదు, ఎందుకంటే మళ్ళీ మనం ఉడకబెడతా ఉంటాం కాబట్టి. ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో 4 ముక్కలు కట్ చేసుకుందాం.
ఇదివరకు మనం టమాటా పచ్చడి షార్ట్స్లో పెట్టినట్టున్నాం, లాంగ్ వీడియోలో పెట్టలే. ఇది ఈరోజు అది పెడదామని అనుకుంటున్నా. లాంగ్ వీడియోలో మనం ఏదైనా ఇట్లా చూపించేది ఉంటేనే పెట్టాలి అనే ఉద్దేశంతో మరి ఈ టమాటాలన్నీ కూడా నేను 4 ముక్కలు వచ్చేటట్టు కట్ చేస్తాను అండి. ఇప్పుడు మనం టమాటాలన్నీ ఈ తోడుమెలు తీసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ 4 పీసెస్ 2 అయినాయి కదా. మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం. అంత లోపల మనం చిక్కుడుకాయలు ఉప్పు కారం వేద్దాం. చూడండి, చిక్కుడుకాయలు మగ్గినాయి. ఉప్పు, తర్వాత మిరప్పొడి, ఇంట్లో ధనియాల పొడి కూడా వేసుకుంటారు కొందరు. నేనైతే వెయ్యా, ఎందుకంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన అంటే అది మన కర్రీకి ఎంత సరిపోతుందో అంత వేస్తా కాబట్టి మంచి కారంగా ఉంటుంది. ఇక అంత రుచి అంతా వచ్చేస్తుంది. వెల్లుల్లిపాయలు కూడా వేసి నూరినే కదా, కొత్త అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్లేవర్ కమ్మగా ఉంటుంది. అట్లా వంట చేసుకోవడం ఒక పూట కోసమే అయినా కానీ ప్రతి పూట అది రుచిగా అనిపిస్తేనే మంచిగా ఉంటుంది. అయితే కోటి విద్యలు కూటి కొరకే అంటారు. మరి మనం మంచి రుచిగా తిన్నప్పుడే అన్నాన్ని తినగలుగుతాం. ఏ కూర అయినా కానీ ఆస్వాదించగలుగుతాం. ఇంకా చూడండి, ఇక తగ్గినట్టు మిరప్పొడి వేసిన, ఇంకా కారంగా తినే వల్ల అయితే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే నాకు పచ్చిమిర్చి ఉన్నాయి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, మిరప్పొడి కూడా వేసిన. పిడిదిడికి కరెక్ట్ అవుతుంది. ఇక అట్లా ఇట్లా అనాలి. ఈ టైంలో ఇట్లా అని కొంచెం ఆ పొడుగున్న చిక్కుడు ముక్కలు ఉంటాయి కదా, ఇవి ముక్కల్లాగా అవుతాయి, మంచిగా ఉంటుంది. దీనికి మనం చారు కాంబినేషన్ అట్లాంటివి వేసుకోవచ్చు. కాకపోతే టేస్ట్ ఇంకా ఉట్టి తింటేనే మంచిగా వస్తుంది. ఎట్లా అంటే కొంచెం ఆ పీసెస్ అన్నీ చిక్కుడుకాయ ముక్కలు సన్నగా మారుతాయి, మంచిగా ఉంటాయి. ఇక ఒక 2 నిమిషాలల్లో మనం కర్రీని దించేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ధనియాల పొడి వాడు అలవాటు ఉంటుంది కొందరికి, అట్లాంటి వాళ్ళు ధనియాల పొడి కూడా ఫైనల్గా వేసుకోవచ్చు. అవి చూడండి, చిట్టి పిట్టలు ఇక అవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి చెట్టు మీద, 24 గంటలు ఉంటాయి. సరే, ఈ కర్రీ 2 నిమిషాలలో అయిపోతుంది. స్టవ్ బంద్ చేద్దాం. ఎక్కడ అవి చూడండి, ఎప్పుడుంటాయి ఇంకా అంతే. మిగతా టమాటాలు కట్ చేసి స్టవ్ మీద పెట్టి అప్పుడు మనం వాషింగ్ మిషన్లో బట్టలు ఎండేసుకుందాం. టమాటాలు కట్ చేస్తున్నా కదా, ఇక మిగతావి కూడా కట్ చేస్తాం. ఇప్పుడు హైట్ మీద పెడితే కొంచెం మంచిగా ఉంది, ఇట్లా పెట్టుకోవచ్చు. ఈ ట్రైప్యాడ్ పాతది అంత బాగాలేక నేను అసలు ట్రైప్యాడ్ వాడుడే బంద్ చేసిన. ఇట్లా పెట్టి చేయొచ్చు. ఇంకేందో అట్లా చేతిలో పట్టుకొని షూట్ చేసుడు అలవాటు అయిపోయింది. మొత్తానికి టమాటాలన్నీ కట్ చేద్దాం. కట్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడకడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది కదా, ఆ లోపల బట్టలు ఎండేసుకుని సరిపోతుంది. ఇది మన పని. ఇక మెంతిపిండి, ఆవపిండి, ఆవాలు కొంచెం స్టవ్ మీద వేడిగా ఉన్న స్టవ్ మీద పెడుతుంటే సరిపోతుంది. మెంతులు వేయించిన తర్వాత అందులోనే వేస్తే సరిపోతుంది. కాకపోతే ఇప్పుడు నా దగ్గర ఆవపిండి మెంతిపిండి రెడీగా ఉంది, అందుకే మరి ఈ టమాటా చట్నీ కూడా పెడదామని స్టార్ట్ చేసిన. మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటే ఇంకా ఎన్ని రోజులైనా ఉంటుంది. చిక్కుడుకాయ కర్రీ మంచిగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం చేసిన బగోన్ ఉంది కదా, అందులో వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. వేరే స్టీల్ దాంట్లో వేసినప్పుడు అంత టేస్ట్ ఉంటుంది, మరి ఎందుకో తెలియదు. ఇక అట్లా తినాల్సింది మనమే కాబట్టి ఒక్కోసారి ఇది అంత నల్లగా పాత కదా, పాత గిన్నెలాగా అనిపిస్తుంది. కానీ ఇక అట్లా టేస్ట్ ముఖ్యం కదా. అది హ్యాండ్మేడ్ గిన్నెలు, మనకు
పాతకాలంలో ఇంటికి వచ్చి తయారు చేసేటోళ్ళు. ఇక టమాటాలు అన్నీ కట్ చేసినాం. ఇప్పుడు స్టవ్ మీద పెడదాం. చూడండి, ఖాళీ ముక్కుడు అంతే. ఇలా తడి ఉన్నాయి ఏం కాదు, ఎందుకంటే ఇవి కూడా తడి ఉన్నాయి ఏం కాదు, ఆల్రెడీ ఉడుకుతాయి కదా, వెళ్ళిపోతాయి. తడి లేకుండా మామూలుగా మనం చూసుకున్నాం. కాకపోతే ఏమన్నా ఉన్నా టమాటాలు ఉడుకుతాయి కాబట్టి ఇంకా అట్లా స్టవ్ మీద పెట్టి ఇక వదిలిపెట్టాలి అంతే, ఇంకేం చేయొద్దు. ఒక 2-3 నిమిషాల తర్వాత మనం అప్పుడు ఉప్పు కారం తర్వాత చింతపండు వేసుకుందాం. అవి దగ్గరికి వచ్చేటప్పుడు వేద్దాం. ఈ లోపల నేను పోయి వాషింగ్ మిషన్ బంద్ చేసుకొని వచ్చేద్దాం. సిమ్ మీదనే పెట్టిన, ఎందుకంటే నాకు ఇప్పుడు ఏం తొందర లేదు. తొందర ఉన్నా కానీ మీడియమే పెట్టాలి, బాగా హై పెడితే మాడినట్టయితే. పెట్టి మూత పెట్టి పోదాం. ఇప్పుడు టమాటాల మీద మూతది చూద్దాం. ఇట్లా ఉంది పరిస్థితి. కొంచెం అంతా ఉడకడం స్టార్ట్ చేసినాయి. టైం పడుతుంది, ఇప్పుడే తొందరపడితే అయ్యేది కాదు. అయితే మూత పెట్టి ఉంచుదాం. ఇది టమాటాలు అంతా మగ్గినట్టు అవుతున్నాయి అనుకున్న టైంలో దీనిలో వాటర్ వేయినప్పుడు మనం ఉప్పు కారం వేయాలి. మళ్ళీ మూత పెడదాం. చూడండి, అట్లా ఉడకాలి. చూడండి, చిక్కుడుకాయలు అసలు ఎంత బాగా మగ్గిపోయిందో, సూపర్గా తయారైంది కర్రీ. ఇది సకినాలతోటి కూడా చాలా బాగుంటాయి, సకినాలు పెట్టుకోవడం తినడానికి. గింజలతోటి భలే ఉంది చిక్కుడుకాయ. ఇప్పుడు లంచ్ చేసేద్దాం. ఇప్పుడు టమాటాలు ఇట్లా ఉడికినాయి దగ్గర దాకా, ఇంకా రావాలి. కానీ ఈ టైంలో మనం అంటే టమాటాలలో ఉన్న వాటర్ ఏమన్నా ఉంటే అది వెళ్ళిపోయింది, దగ్గరికి వస్తున్నాయి. ఇక ఈ టైంలో ఉప్పు కారం చింతపండు వేసి మళ్ళీ కొంచెంసేపు ఉడకనిద్దాం. ఇది చూడండి, ఇప్పుడు దీనిలో మనకు టమాటాలలో ఉన్న రసం కూడా తగ్గింది. ఇక్కడైతే ఈ స్పూన్ ఉంది కదా, ఇది 1/4 కిలోకి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేను రెగ్యులర్గా చేస్తా కాబట్టి అట్లా. ఇప్పుడు మనం కిలో టమాటాలు తెచ్చుకున్నాం, ఇది కూడా 1 స్పూన్ వేస్తా రోజు, అందుకని 4 స్పూన్లు వేస్తున్నాయి ఇప్పుడు కేజీకి కాబట్టి. అది కూడా 4 స్పూన్లు వేద్దాం. ఉప్పు 4 స్పూన్లు వేస్తా, ఇది కారం 4 స్పూన్లు. మీరు కొలతతో వేసుకోండి. అయితే 4 స్పూన్లు ఉప్పు ఇప్పుడు కొలిస్తే ఇంత అయింది. ఉప్పు కారం, చింతపండు కూడా వేద్దాం. చింతపండు కూడా వేస్తే చింతపండులా ఉన్న తేమ కూడా ఉడికి దగ్గరికి వస్తుంది. ఈ లోపల నేను వెల్లుల్లిపాయలు తీయాలి, పోపుకు వెల్లుల్లిపాయలు తీద్దాం. చింతపండు ఇంత వేస్తే సరిపోతుంది. అసలు టమాటానే పులుపు అంటారు కదా, మళ్ళీ చింతపండు ఎందుకో తెలియదు. ఇక పెద్దవాళ్ళు ఎట్లా చేసిండ్రు అట్లనే కదా మనం చేసేది. అట్లా దీనిలో మెంతిపిండి ఆవపిండి కూడా వేసి ఇక కొంచెంసేపు ఉడకనిద్దాం. ఈ లోపల నేను 2 వెల్లుల్లిపాయలు తీసి పోపేస్తే సరిపోతుంది అంతే. ఇంకా ఈజీగా అయిపోయేదే ఇది. ఇక ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిలో మెంతి ఆవ పొడి రెడీగా ఉంది మన దగ్గర, అది వేద్దాం. చూడండి, కొంచెం పసుపు కూడా వేస్తా. పసుపు ఫస్ట్ వేసేది ఉండే, ఇప్పుడే ఉప్పు కారం వేసినప్పుడే వేస్తే సరిపోతుంది. అయితే కొందరు ఫస్ట్ టమాటాలు ముక్కుట్లు వేసినప్పుడే ఉప్పు కారం చింతపండు పసుపు ఇవన్నీ వేసి ఇంకా ఉడకడానికి పెడతారు. కానీ నీళ్ళు పోయిన తర్వాత వేస్తే బాగుంటుందని నేను ఇప్పుడు వేసిన. అట్లా చూడండి, ఇట్లా అవుతుంది కదా. ఇక ఇది ఉడకాలి, ఇంకా ఇలా ఉన్న తేమ కూడా పోయేటట్టు ఉడకాలి. ఇప్పుడు ఇగో చూడండి, 1 స్పూను మెంతులు 1 స్పూను ఆవాలు పొడి వేసినాయి, ఇది వేసి కలుపుదాం. ఇక పోపు వేసుకోవడమే, ఇందులో ఏం వేయద్దు ఇక, అంతే. ఓన్లీ పోపు వేసుకుంటే సరిపోతుంది.
ఎవరైనా చేయొచ్చు ఈ చట్నీ. అంటే జనరల్గా పచ్చళ్ళు అంటే పెద్దవాళ్ళు చేస్తారు అనే అవసరం లేదు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇక అందరు చేసుకుంటున్నారు కదా. నేను అందుకే అప్పుడప్పుడు వీడియోలలో ఉంచుతా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇక కొన్ని దగ్గరుండి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేది వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు ఏమో ఇక అది రాదు అనుకుంటే రాదు. అందుకే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక ఎవరినో బతిలాడుకోవాలని నేర్చుకుంటారు. ఇక నాకైతే బాగా ఇంట్రెస్ట్. నేను అన్నీ చిన్నది ఏదన్నా నాకు కావాలనుకుంటే వాళ్ళకు ఎవరికి వస్తుందో వాళ్ళ దగ్గరకు పోయి అక్కడ ఉండి వాళ్ళ టైము ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు నేర్చుకునేదాన్ని. అట్లనే పెయింటింగ్ కానీ, పూతలు కానీ, ఈ హ్యాండ్ వర్క్స్ చాలా, పెద్ద అద్దాలు, చిన్న అద్దాలు, ఇట్లా ప్రతిదీ ఎన్నో మొగ్గం వర్కులు, ఇవన్నీ కూడా ఎవరికి వస్తుంది అంటే వాళ్ళ దగ్గరికి పోయి నేర్చుకునేదాన్ని. పిల్లలు లంచ్ తర్వాత పగలు స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళని స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి నేర్చుకొని మళ్ళీ వాళ్ళు 3:45కు ఇంటికి వచ్చేటోళ్ళు. ఆ టైంలో స్కూల్ కాడికే డైరెక్ట్ పోయి వచ్చేదాన్ని. పెద్దోడైతే వస్తుంటే చిన్నోడిని కొంచెం తోలుకొని వస్తుంటే ఇక మేమిద్దరం రాగా పెద్దోడు సొంతంగా నడుస్తుంటే చిన్నోడిని బ్యాగ్ పట్టుకోవడం రావడం అట్లా అనుకుండే. అదొక లైఫ్ స్టైల్ అయిపోయింది అది. ఇగో ఇట్లా ఉడికింది కదా, దగ్గరికి వస్తూ ఉంటుంది. ఈ లోపల నేను వెల్లుల్లిపాయలు తీస్తాను. రోజు టమాటా పచ్చడి చేస్తున్నా. ఉడికింది టమాటాలన్నీ ఉడకబెట్టినాం. ఇదంతా లాంగ్ వీడియోలో చూద్దాం. 3 ఎల్లిగడ్డలు తీసిన నేను. 3 ఎల్లిగడ్డలు తీసిన. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి ఒక్కసారి దింపుదాం. ముక్కలు కావాలి, అంతే పేస్ట్ లాగా కావద్దు. చూడండి, ఒక గ్లాస్ వేసిన. ఈరోజైతే ఇంతే వేస్తా. మొన్న ఒకసారి టమాటా చట్నీ పెట్టిన కదా, అప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టు అనిపించింది నాకు. ఆ చట్నీలలో ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కాకపోతే ఈరోజైతే కొంచెం ఆయిల్ తక్కువ వేసి పెట్టుకొని అంటే అట్లా చేస్తున్నాను నేను. ఇక చూడండి, ఆయిల్ తక్కువ వేసి పెట్టాలి. తర్వాత ఇది చాలా దగ్గరికి రావాలి. మరి మొత్తం ఇట్లా పెడుతున్నా నేను. ఇంకొకటి కూడా వేయచ్చు, వేస్తే ఆయిల్, కాకపోతే బాగా ఆయిల్ అయింది అందుకని మరి ఇట్లా. చూడండి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఇంతే మనం పోపులకు వేసుకునేటి. ఇంకా వేద్దాం. నూనె వేడైన తర్వాత ఎక్కువ అనిపిస్తుంది, అందుకని ఒకటైతే వేసిన. పప్పులు కొంచెం టైం పడతాయి కాబట్టి పప్పులు వేద్దాం. ఓ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దొడ్డావాలు కూడా ఉండే, అవి తీస్తే అయిపోతుండే. ఒక్కొక్కసారి ఇట్లనే అన్నీ జ్ఞాపకం ఉండే. ఇలాంటి మంచిగా ఫ్రై అయినాయి. బంద్ చేద్దాం, స్టవ్ బంద్ చేద్దాం. అది వేడికే ఇంకా చిరుచుతా అంటే ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసి ఇందులో వేద్దాం. అంతే, ఇంకేం లేదు చేసేది. కొంచెం నూనె ఎక్కువ వేడిగా ఉంది కదా అని వేడి చేస్తున్నా. వెల్లుల్లిపాయల ముద్దేసి అందులో వేద్దాం. మస్తు రెడీ ఉంది. సరిపోతుంది. ఇంకెక్కువ ఆయిల్ వేయాలనుకున్నా కానీ సరిపోతుంది. ఇదంతా ఊర్చేద్దాం మళ్ళీ, సరిపోతుంది. అయితే ఇక చూడండి సరిపోయింది. ఇంకెక్కువ వేసినా కూడా అది కూడా ఎంత వేసినా సరిపోతుంది. ఎక్కువ ఉన్న చట్నీలా మంచిగానే ఉంటుంది. కాకపోతే ఇక తక్కువ తింటేనే చాలా మంచిది కదా, అట్లా సరిపోయింది. జనవరిలో టమాటాలు చాలా తక్కువ రేటు ఉంటుండే, 10 రూపాయల కిలో అట్లా ఉంటుండే. కానీ ఈరోజు నేను 50 రూపాయల కిలో కొన్నా. ఆ టమాటాలు ఈ సీజన్లో మంచిగా వస్తాయి. ఇట్లా నిగ కాయల్లాగా దూరగాయలు అంటారు, అట్లా మంచిగా ఉన్నాయి. కొన్నా కానీ 50 రూపాయల కిలో. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే చల్లారిన తర్వాత బాటిల్లో నింపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. టేబుల్ మీద కూడా చిన్న దాంట్లో పెట్టుకుంటే సరిపోతాయి. మొత్తానికి మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది.
ఇప్పుడైతే సాయంత్రం 5 అవుతుంది, కోత వచ్చింది. మరి దానికి ఏదో ఆహారం పెట్టి పంపిద్దాం. మరి ఈరోజు అయితే ఇంతే, రేపు ఒక మంచి